సో ఫ్రీ ఎడ్యుకేషన్కి కేర్ ఆఫ్ అడ్రస్గా చెప్పుకునే ఇటలీ. ఇన్ కేస్ అక్కడ కనుక మీరు చదువుకోవాలి అని అనుకున్నా అండ్ దాంతోపాటు అక్కడ ఉండే వీసా ఫెసిలిటీస్ కావచ్చు, అక్కడ ఉండే ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి తెలుసుకోవాలనుకునే వాళ్ళకి ప్రజెంట్ మనం విదేశీ కన్సల్టెంట్ ఎండి సాయినాథ్ గారు ఉన్నారు, మాట్లాడదాం. సాయినాథ్ గారు, గతంలో మనం ఫిన్లాండ్ గురించి మాట్లాడాం, ఇంకొక చోటు, కానీ ఈ మధ్య కాలంలో ఇటలీ కూడా వెళ్ళాలి, అక్కడే చదువుకోవాలి అనుకునే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. ఎందుకు ఆ డెస్టినేషన్ ఎంచుకుంటున్నారు? సో ఆబ్వియస్లీ ఇంతకుముందు మీరు చెప్పినట్లు ప్రపంచం మొత్తంలో చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి, చాలా కంట్రీస్ ఉన్నాయి. అయితే మనకి ఏంటంటే పబ్లిక్ యూనివర్సిటీస్లో చక్కగా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తూ ఆ గవర్నమెంట్ ద్వారా స్కాలర్షిప్స్ పొందడం అనేది చాలా రేర్గా జరిగే సిచ్యువేషన్. వేర్ విదేశ్ కన్సల్ట్స్ యాక్చువల్లీ ఒక సిద్ధహస్తులం అని చెప్పుకోవచ్చు. దానికోసం ఏంటంటే ఆల్మోస్ట్ లైక్ లాస్ట్ ఒక 12-13 years నుంచి వీ బీన్ వర్కింగ్ ఫర్ ఇటలీ అండ్ సక్సెస్ఫుల్గా మోర్ దెన్ 10,000 స్టూడెంట్స్ని ఇటలీకి పంపించున్నాం ఆల్రెడీ. దాంట్లో చాలా మంది ఆల్రెడీ పిఆర్ వచ్చేసి, పాస్పోర్ట్లు వచ్చేసి హ్యాపీగా సెటిల్ అయి ఉన్నారు. దానికి ముఖ్యంగా ఏంటంటే ఇటలీలో బేసిక్గా ఏదైనా ఫ్రీ అంటే మనకు వచ్చిన ఒప్పో ఉంటుంది, అది క్వాలిటీ బాగుంటుందా, లేకపోతే ఎందుకు వాడు నాకెందుకు ఫ్రీగా ఇస్తున్నాడో, నేనేం చేశాను వాళ్ళకి ఎందుకు ఇవ్వడానికి. సో ఇది బేసిక్గా హ్యూమన్ టెండెన్సీ. బట్ రియాలిటీ ఏంటంటే యూరోప్లో చాలా కంట్రీస్లో ఎలా ఉంటుందంటే బేసిక్గా ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ అనేది గవర్నమెంట్ తన రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవుతుంది. దాంట్లో ఇటలీ ఈజ్ నాట్ డివైడెడ్ ఆర్ అవే ఫ్రమ్ ఇట్. అది ఇటలీలో చక్కగా ఏంటంటే పబ్లిక్ యూనివర్సిటీ సిస్టంలో వాళ్ళు ఇంకా లోకల్స్కి కానీ ఫారినర్స్ కానీ ఎవరికైతే ఇండియన్ కరెన్సీలో అంటే 40,000 euros అంటే ఇండియన్ కరెన్సీలో అప్రాక్సిమేట్లీ 40 లక్షల కంటే తక్కువ ఉంటుందో వాళ్ళు పూర్ అనుకుంటారు. సో ఇండియాలోనే మనం అందరం అదే. సో ఎప్పుడైతే మన సంవత్సరం ఆదాయం 40 లక్షల కంటే తక్కువ ఉంటుందో ఆటోమేటిక్గా మనల్ని పూర్ కేటగిరీలో ఆ కంట్రీ వేసుకుంటుంది. అందువల్ల ఆ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే జనరల్గా ట్యూషన్ ఫీజు వచ్చేసి 1 లక్ష రూపాయల నుంచి 3.5 లక్షల వరకు ఉంటుంది జనరల్గా అయితే, అంటే 1,000 to 3,500 euros. అయితే దాన్ని సబ్సిడీ చేసేసి యూ పే ఓన్లీ ద రీజనల్ ట్యాక్సెస్ విచ్ ఈస్ 165 euros per year. అంటే ఇండియన్ కరెన్సీలో 16,000 రూపాయలు సంవత్సరానికి కడితే మీ ఫీజు అయిపోతుంది. అయితే ఒకవేళ మీ ఇన్కమ్ తక్కువ ఉంటే హౌ డూ యూ సర్వైవ్ దేర్? జనరల్ కాస్ట్ ఆఫ్ లివింగ్ అయితే ఉంది కదా అక్కడ. దానికోసం ఏంటంటే ఇటలీలో యాక్చువల్ లోకల్స్ కానీ ఫారినర్స్ కానీ మీకు ఎప్పుడైతే ఇన్కమ్ తక్కువ ఉందో ఒక డిఎస్యూ అని చెప్పి రీజనల్ బాడీ గవర్నమెంట్ స్కాలర్షిప్స్ ఉంటాయి. అంటే మనకి ఇండియాలో ఎట్లయితే 1 లక్ష రూపాయల కంటే తక్కువ ఉంటే ఫీజు రింబర్స్మెంట్ వస్తుందో అలా ఇటలీలో డిఎస్యూ స్కాలర్షిప్స్ అని ఉంటాయి. దీనికి ఏంటంటే పర్టికులర్గా మేము ఏదైతే యూనివర్సిటీకి వెళ్తారో ఆ యూనివర్సిటీ ఒక స్టేట్లో ఉన్నప్పుడు ఆ స్టేట్ గవర్నమెంట్కి మేము రిక్వెస్ట్ పెడతాం దట్ ఈ స్టూడెంట్ పాపం వాళ్ళ ఫాదర్కి 15 లక్షలు వస్తుంది సంవత్సరానికి, సో దే కాంట్ అఫోర్డ్ టు స్పెండ్ ద లివింగ్ ఎక్స్పెన్సెస్. సో అప్పుడు ఏంటంటే గవర్నమెంట్ విల్ పే దెమ్ 7,200 euros per year. రిటర్న్ వీళ్ళు 15,000 రూపాయలు కట్టి ఫీజు కట్టి జాయిన్ అయ్యి చదువుకుంటున్నందుకు వాళ్ళు ఒక 7,20,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తారు వీళ్ళకి, విచ్ ఈస్ డెఫినెట్లీ బెటర్ దెన్ మోస్ట్ ఆఫ్ ద ప్యాకేజెస్ వాట్ అవర్ ఫ్రెషర్స్ ఆర్ గెటింగ్ ఇన్ ఇండియా. సో ఖచ్చితంగా మనకి ఏంటంటే ఒక ప్రాపర్ డాక్యుమెంటేషన్ చేసుకోవడం వల్ల ఈ స్కాలర్షిప్ అనేది గ్యారంటీడ్గా వస్తుంది. సో ఇలా చక్కగా వీళ్ళు చదివినంత కాలం వస్తుంది. ఒకళ్ళు 2 years బ్యాచిలర్స్ మాస్టర్స్ అయితే 2 yearsకి ఇస్తారు, 3 years అయితే 3 yearsకి ఇస్తారు. కండిషన్ ఏంటంటే ఫస్ట్ ఇయర్లో సగం సబ్జెక్టులు పాస్ అయితే నెక్స్ట్ ఇయర్ స్కాలర్షిప్ వస్తుంది, లేదంటే లేదు. అంటే 10 సబ్జెక్టులు ఉంటే 5 పాస్ అవ్వాలి. అయితే 5 కూడా పాస్ అవ్వకపోతే వెళ్ళడం కూడా వేస్టేగా. ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేటప్పటికీ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రాక్టికల్ ఓరియంటెడ్ అండ్ మోస్ట్ అక్లెయిమ్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ ద వరల్డ్ కాల్డ్ బొలోనియా ప్రాసెస్. యాక్చువల్ బొలోనియా ప్రాసెస్ అంటే ఏంటంటే యూరోప్ మొత్తం కూడా దే ఫాలో ద వన్ ప్యాటర్న్ ఆఫ్ ఎడ్యుకేషన్ విచ్ ఇస్ అకార్డింగ్ టు బొలోనియా ప్యాటర్న్ అనమాట. దాని ప్రకారం ఏంటంటే ఒక బ్యాచిలర్స్ వచ్చేటప్పటికి 3 years ఉండాలి, విచ్ ఇస్ 180 credits అంటారు. వేరస్ మాస్టర్స్ వచ్చి 2 years ఉంటుంది, విచ్ ఇస్ 120 credits. అండ్ ఈచ్ సెమిస్టర్ 30 creditsగా డివైడ్ అవుతుంది. అంటే 4 సెమిస్టర్లు 2 years అయితే 3 సెమిస్టర్స్ వచ్చి క్లాస్ రూమ్ యాక్టివిటీ అండ్ ఈచ్ సెమిస్టర్ 5 subjects 30 credits అంటే ఈచ్ సబ్జెక్ట్ 6 credits వెయిటేజ్ వస్తుంది. అలా 3 సెమిస్టర్లో కలిపి ఒక 15 subjects వీళ్ళు కవర్ చేస్తూ దాన్ని ప్రాక్టికల్ ఓరియంటెడ్ కూడా దాంట్లో వర్క్ చేస్తారు. ఆ తర్వాత లాస్ట్ 6 months అవుతుందో అది ప్యూర్లీ వాళ్ళకి ప్రాక్టికల్ ఓరియంటేషన్ మీద డిసైడ్ చేస్తారు, విచ్ ఈస్ కాల్డ్ ఇంటర్న్షిప్. సో ఏదైనా ఒక కంపెనీలో వాళ్ళు యూరోప్లో వాళ్ళు వెళ్ళి జాబ్ చేస్తూ ఫుల్ టైం వర్క్ చేస్తూ నేర్చుకుంటారు. దాంతో ఏమవుతుందంటే వీళ్ళు బయటకు వచ్చేటప్పటికి ఆల్రెడీ 6 months వర్క్ ఎక్స్పీరియన్స్ తో బయటకు వస్తారు. సో బ్యాచిలర్స్ కైనా మాస్టర్స్ కైనా ఇలాగే వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ కొద్ది ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ ఉంటుంది. దాని ద్వారా ఏమవుతుందంటే వీళ్ళకి వర్క్ ఎక్స్పీరియన్స్ ఒకటి అలవాటు అవుతుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ సిస్టంలో మనం మేము చేసే ప్రతి యూనివర్సిటీ ఇటలీలో ఏదైతుందో ఇవన్నీ మన బెస్ట్ ఆఫ్ తెలంగాణ విచ్ ఇస్ IIIT హైదరాబాద్ దానికంటే చాలా బెటర్ ర్యాంకింగ్స్లో ఉన్నాయి. నో మ్యాటర్ విచ్ ఎవర్ యూనివర్సిటీ ఐ గివ్ ఇట్,
ఇవన్నీ కూడా మన బెస్ట్ ఆఫ్ తెలంగాణ ఆంధ్ర కలిపే యూనివర్సిటీ కంటే కూడా బెటర్ ర్యాంకింగ్లో క్యూఎస్ ర్యాంకింగ్ ప్రకారంగా వరల్డ్ ర్యాంకింగ్లో ఉన్నాయి. అండ్ మినిమం ఎవ్రీ యూనివర్సిటీ అట్లీస్ట్ 100 years old. ఓ అండ్ దేర్ ఆర్ సర్టన్ యూనివర్సిటీస్ విచ్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1088. అంటే ఎడ్యుకేషన్ హిస్టరీ అంటే ప్రస్తుతం చదువు చెప్పే ఆఫీసులు మన యూనివర్సిటీలు అంటే ఆ ఫస్ట్ ఆఫీస్కి ఆ పేరు వాళ్ళు వాడడం వల్ల మిగతా ఆఫీసులని యూనివర్సిటీలు అంటున్నాం. వాడు బహుశా యూనివర్సిటీ ఆఫ్ బొలోనియా వాడు ఇంకోటి ఏదో చెప్పుంటే ఈరోజు ప్రతి యూనివర్సిటీని కూడా మనం ఇంకోటి ఏదో పేరు పెట్టి పిలిచేవాళ్ళం. సో అంత ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇస్తూ అంత క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మెయింటైన్ చేయడం వల్ల వాళ్ళకి ఇప్పుడు కొన్ని యూనివర్సిటీస్లో ఎట్లా ఉంటుందంటే దర్ ఇస్ ఎగ్జాంపుల్ యూనివర్సిటీ కాల్ సపియన్స్ యూనివర్సిటీ ఆఫ్ రోమ్. దాంట్లో నేను వెళ్ళినప్పుడు ఒక మీటింగ్లో వచ్చినప్పుడు ఒక పర్సన్ వచ్చారు, కలిసారు, మాట్లాడాను. తర్వాత అర్థమైంది ఏంటంటే హీస్ ఎ నోబెల్ ప్రైజ్ విన్నర్, ప్రొఫెసర్ పరీసి అని. హీస్ ఎ ఫిజిక్స్, మొన్న లాస్ట్ టైమ్ హీ గాట్ ది నోబెల్ ప్రైజ్. అండ్ అలాంటి వాళ్ళు అక్కడ లోకల్గా క్యాంపస్లో బైక్ వేసుకుని తిరుగుతూ ఉంటారు. సో దట్ ఈస్ అ కైండ్ ఆఫ్ యూనివర్సిటీస్ వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్. ఫెసిలిటీస్ గురించి చెప్పారు, ఫ్యాకల్టీ గురించి చెప్పారు, మరి కోర్సెస్ ఏంటి? కోర్సెస్ వాట్ నాట్, యూ టేక్ ఎనీ కోర్స్ either from bachelor's life sciences, management, engineering, all the courses are available. అండ్ మాస్టర్స్ విషయంలో కూడా ప్రతి కోర్స్ అవైలబుల్గా ఉంది, విచ్ కుడ్ బి లైక్ బయాలజికల్ సైన్సెస్, బయోటెక్నాలజీ, బయోమెడిసిన్ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని ఇంజనీరింగ్ ఆల్ స్ట్రీమ్స్, మేనేజ్మెంట్ ఆల్ స్ట్రీమ్స్, వాట్ నాట్. యాక్చువల్గా మీరు ఏ ఫీల్డ్లో స్పెషలైజేషన్ చేద్దాం అనుకుంటున్నారో అవన్నీ. పైగా ఇవన్నీ చేస్తూ యూఆర్ గోయింగ్ టు లివ్ ఇన్ ఎ కంట్రీ విచ్ ఇస్ సో బ్యూటిఫుల్. ఎంత అందమైన కంట్రీ అంటే బేసిక్గా అట్ ఎవ్రీ సీన్ యూ సీ ఇట్ ఈస్ యాక్చువల్లీ లైక్ జీవితంలో గుర్తుండిపోద్ది అనమాట. సో అంత పిక్చరిస్క్ సైట్స్ ఉంటాయి. అండ్ ప్రపంచంలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ హెరిటేజ్ సైట్స్ ఉన్నాయి ఏకైక కంట్రీ విచ్ ఇస్ ఇటలీ, విచ్ ఇస్ యాక్చువల్లీ 58 యునెస్కో హెరిటేజ్ సైట్స్ ఉన్నాయి. అండ్ చాలా మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ అని చెప్పొచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. పీస్ఫుల్ హెరిటేజ్. మరి లివింగ్ కాస్ట్ ఎలా ఉంటుంది? లివింగ్ కాస్ట్ జాయిన్ అయిన తర్వాత వీళ్ళ ఫీజెస్ ఎలా ఉంటాయి అక్కడ? ఇప్పుడు నేను చెప్పినట్లు అంటే ఫీజ్ హార్డ్లీ ఎంతో 15,000 రూపాయలు సంవత్సరం ఫీజ్ అవుతుంది. దట్స్ ఇట్. అది నెగ్లిజిబుల్ ఎలాగో. తర్వాత కాస్ట్ ఆఫ్ లివింగ్ వచ్చేసి ఒక 300 to 500 euros. అంటే కొద్దిగా పెద్ద సిటీస్లో అయితే 500 euros దాకా అవుతుంది. చిన్న సిటీస్లో అంటే 300-350 euros చక్కగా నెల ఖర్చు అయిపోతుంది. అండ్ మీరు ఏ యూనివర్సిటీకి వెళ్ళినా కూడా మీ క్లాస్లో తెలుగు మాట్లాడాలి ఇంకో 10 మంది పంపించే బాధ్యత నాది. సో చాలా మందికి ఏంటంటే లైక్ అరే మా పిల్లోడు బ్యాచిలర్స్కి వెళ్తున్నాడు, సో చిన్న పిల్లోడు 17 years ఎలా వెళ్తాడు, ఒకడే ఉండగలుగుతాడా, ఆ టెన్షన్ ఏం అవసరం లేదు. ప్రతి యూనివర్సిటీలో మన తెలుగు వాళ్ళు ఆల్రెడీ ఒక 100 మంది పైన నేను ఆల్రెడీ పంపించున్నాను ఉన్నారు ఆల్రెడీ. అసలు పేరెంట్స్ దాని గురించి ఆలోచించొద్దు. అసలు అక్కడ వెళ్ళిన తర్వాత ఎలా వెళ్తాడు, అకామిడేషన్, ఇవి అసలు దట్ ఈస్ నాట్ యువర్ లికాట్. ఓకే, నేను నా బ్రదర్ని పంపిస్తున్నప్పుడు నేను ఏం చేస్తాను, ఐ విల్ డూ ద సేమ్ థింగ్, నథింగ్ టు వరీ అబౌట్ దిస్. అయితే వీసా ప్రాసెస్ చెప్పేసేయండి. వీసా ప్రాసెస్, దిస్ ఈస్ ద మోస్ట్ ట్రికియెస్ట్ పార్ట్. ఏంటంటే ఇప్పుడు నథింగ్ కమ్స్ ఈజీ. సో ఇంత మంచి బెనిఫిట్స్ ఇంత బాగా ఉన్నప్పుడు ఆబ్వియస్లీ ఒక క్యాచ్ ఉంటుంది. ఆ క్యాచే వీసా ప్రాసెస్. సో ఇదేంటంటే బేసిక్గా దర్ ఇస్ అ డాక్యుమెంటేషన్ బేస్డ్ వీసా. ఇది ఇక్కడ ఇంటర్వ్యూ ఏమి ఉండదు. సో హైదరాబాద్ విఎఫ్ఎస్లో మనకు సెట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఉంటే ఆ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి. అయితే దీంట్లో ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు చూసేది క్రెడిబిలిటీ ఆఫ్ ద పేరెంట్. బికాస్ ఒక పక్కనేమో వాళ్ళు ఫ్రీగా అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు, రెండో పక్క నిజంగా నేను ఆ పనికి వెళ్తున్నా అంటే వాడు వీసా ఇవ్వడు. ప్రపంచంలో ఏ దేశంకైనా డబ్బులు చూపించాలి, మనం ఫైనాన్షియల్ గా స్టేబుల్ గా ఉన్నామని చూపించాలి. దానికి సంబంధించి ఒక 6 నెలలు బ్యాంక్ స్టేట్మెంట్, కొద్దిగా మంది రిచ్ అని డిక్లేర్ చేయాలి. సో ఇక్కడ 2 థింగ్స్ అవుతున్నాయి. ఒక దగ్గర ఏమో స్కాలర్షిప్ దగ్గర మీరు పూర్ అంటున్నారు, వీసా దగ్గర రిచ్ అంటున్నారు. రిచ్ అంటే బేసిక్గా 15 లక్షలు 10 లక్షలు వరకు మాకు సంపాదించే కెపాసిటీ ఉంది. ఆర్ మనకి ఏంటంటే కొన్ని లేకపోయినా కూడా ఇప్పుడు ఇవాళ రేపు మనం ఆ డాక్యుమెంటేషన్ ప్రొవైడ్ చేయొచ్చు. దాని ప్రకారంగా వాళ్ళు ప్రాసెస్ చేసుకుంటే, అంటే డాక్యుమెంటేషన్ ప్రాపర్గా చేస్తే ఇంటర్వ్యూస్ ఏమీ లేకుండా చక్కగా వీసాలు వస్తాయి. కానీ దానికోసం ఏంటంటే ఫస్ట్ నుంచి ప్రిపేర్ అవ్వాలి. ఇదంతా లాస్ట్ మినిట్లో వచ్చి అప్పటికప్పుడు జూన్లో వచ్చేసి సెప్టెంబర్లో నాకు ఇంటే కావాలంటే కుదరదు. సో దీనికి ఏంటంటే ద ఎర్లీ యూ స్టార్ట్ ఇట్, యూ హ్యావ్ మోర్ టైమ్ టు అండర్స్టాండ్ ద ప్రొసీజర్. దాంట్లో కూడా మేము ఏంటంటే ఎవ్రీ మంత్ వీ డూ జూమ్ సెషన్స్ ఫర్ దిస్, హౌ టు ఇంపాక్ట్ ఆర్ ఎన్హాన్స్ ద వీసా సక్సెస్ రేట్. దీనికి మీరు ఎంతవరకు మీరు మీ టైం ఇచ్చి ఆ డాక్యుమెంటేషన్ని పకడ్బందీగా ప్రిపేర్ చేసుకుంటామో అంత సక్సెస్ రేట్ వస్తుంది. సో ఎండ్ ఆఫ్ ది డే అక్కడ చదువు కోసం కాదు, సెటిల్మెంట్ జాబ్ కోసం. సో మరి పార్ట్ టైం జాబ్ ఆపర్చునిటీస్, పార్ట్ టైం సెటిల్ అయ్యే అవకాశం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బేసిక్గా ఏంటంటే ఇటలీలో వెళ్ళినాక ఒక 2-3 monthsలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి పార్ట్ టైం జాబ్ అనేది ఈజీగా దొరుకుతుంది. అయితే లోకల్ లాంగ్వేజ్ ఇటాలియన్ ఏదైతే ఉందో అది ప్రతి యూనివర్సిటీ ఫస్ట్ 6 months వాళ్ళు ఫ్రీగా లాంగ్వేజ్ నేర్పుతారు. అండ్ తెలుగు వాళ్ళకి ఇటాలియన్ రావడం చాలా ఈజీ, బికాస్ తెలుగు ఈజ్ కాల్డ్ ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్.
అంటే మన వవల్స్ వాళ్ళ వవల్స్ సేమ్ ఉంటాయి. కాబట్టి మనము ప్రొనౌన్సియేషన్లో కానివ్వండి, లాంగ్వేజ్ పికప్ చేసేటప్పుడు ఇబ్బంది ఉండదు. అండ్ చాలా మంచి బ్యూటిఫుల్ లాంగ్వేజ్, రొమాంటిక్ లాంగ్వేజెస్ ఇన్ ద వరల్డ్లో ఫ్రెంచ్, ఇటాలియన్ ఇవన్నీ రొమాంటిక్ లాంగ్వేజెస్లోకి వస్తాయి. అంటే మాట్లాడుతున్నా కూడా పోయం పాడినట్టు ఉంటుంది. సో అంత మంచి లాంగ్వేజ్ అది ఒకటి కొద్దిగా పికప్ చేసుకుంటే డెఫినెట్గా జాబ్స్ ఈజీగా వస్తాయి. బట్ హ్యావింగ్ సెడ్ దట్, చాలా మందికి లాంగ్వేజ్ రాకుండా కూడా మంచి జాబ్స్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ ఐటీ ఫీల్డ్ కానీ లేకపోతే సైంటిఫిక్ ఫీల్డ్లో లాంగ్వేజ్ రాకపోతే ఇట్స్ ఓకే. బట్ 2-3 ఆల్రెడీ వీళ్ళు చదువుతారు కదా అక్కడ, ఆ టైంలోపు ఆటోమేటిక్గా లాంగ్వేజ్ వచ్చేస్తుంది, అది పెద్ద కష్టం కాదు. తర్వాత ఇక్కడ ఏంటంటే 2 years or 1 year 3 years ఆఫ్ బ్యాచిలర్స్ తర్వాత వీళ్ళకి 1 year స్టే బ్యాక్ ఆప్షన్ ఇస్తారు, విచ్ ఇస్ కాల్డ్ ఆటోనమస్ ఓవర్. ఈ 1 year స్టే బ్యాక్ ఆప్షన్లో వాళ్ళు ఏంటంటే చక్కగా అక్కడ వెళ్ళి అక్కడ ఉద్యోగాలు రకరకాల కంపెనీస్లో ఎక్కడైనా ట్రై చేయొచ్చు. వేర్ వాళ్ళు ఏ చిన్న జాబ్ నుంచి ఏ జాబ్ ఏదైనా సరే, ఏదైనా ఒక ఫుల్ టైం జాబ్ 40 hours per week ఉంటే చాలు, వీసా ఎక్స్టెండ్ అవుతుంది. అలా ఆ దేశంలో 5 ఏళ్ళు ఉండాలి. అంటే 3 years బ్యాచిలర్స్ చదివారు, 1 year జాబ్ సెర్చ్ వీసా ఉంది, ఇంకో 1 year ఉద్యోగం చేశారు, యూ గెట్ ఎ పిఆర్. 6th year యూ గెట్ ఎ పిఆర్. అదే మాస్టర్స్ చేసినట్లయితే 2 years మాస్టర్స్ చేశారు, 1 year పోస్ట్ స్టడీ వర్క్, ఆ తర్వాత ఇంకో 2 years మీరు ఏ జాబ్ మీద అక్కడ వెలగబెట్టినా కూడా పిఆర్ వచ్చేస్తుంది. ఈజీ అయిపోయింది, చాలా ఈజియెస్ట్ పిఆర్ అనమాట. ఇప్పటివరకు ఇటలీకి వెళ్ళి నాకు వీసా ఎక్స్టెండ్ అవ్వలేదు, అందుకోసం తిరిగి వచ్చాను అని నాకు ఇప్పటివరకు ఎవరు చెప్పలేదు. నో కంప్లైంట్. ఎందుకంటే మన తెలుగు వాళ్ళకి చాలా మంది కంపెనీస్ ఉన్నాయి, అండ్ అక్కడ నుంచి వాళ్ళు వర్క్ కాంట్రాక్ట్ ఈజీగా ఇష్యూ చేయడం, అది వాళ్ళు అంటే ఏదో చిన్న హెల్పర్ జాబ్ చేసినా కూడా వర్క్ వీసా ఎక్స్టెండ్ అయిపోతుంది. సో అక్కడ ఏంటంటే యూఎస్ లాగా H1B లాటరీ పిక్ అవ్వాలి, ఆర్ కొన్ని కంట్రీస్లో లాగా ఇంత సంపాదించాలి, ఏ ఫీల్డ్లో చేయాలి, ఇలాంటి కండిషన్స్ లేవు. కాబట్టి ఈజీగా దే కెన్ ఫైండ్ జాబ్. సో ఏ జాబ్ చేసినా కూడా బాగుంటుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ వీసా కూడా మనకి 30 కంట్రీస్కి కామన్ వీసా ఇది, షెంజన్ వీసా అంటాము. సో దే హ్యావ్ ద ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ ఎంజాయింగ్ ఆల్ ద యూరోపియన్ కంట్రీస్ అట్ వెరీ అఫోర్డబుల్ ప్రైస్, అండ్ ఇన్ఫ్యాక్ట్ మేకింగ్ మోర్ మనీ దాన్ యాక్చువల్లీ వర్కింగ్ ఇన్ ఇండియా. అంటే ఇక్కడ బీటెక్ అయిపోయాక కూడా వాళ్ళు ఇచ్చే సాలరీ ఎంత 6-7 lakhs ప్యాకేజ్, ఆ స్కాలర్షిప్ రూపంలో అంతే వస్తుందిగా. కాబట్టి యూ యాక్చువల్లీ కెన్ సీ యువర్ సెల్ఫ్. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనము ఆ డాక్యుమెంటేషన్ విషయంలో ప్రాపర్గా విదేశ కౌన్సిల్ టీం మేము గైడ్ చేస్తాము. దాని ప్రకారంగా పకడ్బందీగా డాక్యుమెంటేషన్ చేసుకొని మనకు ప్రాపర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంది, ప్రాపర్ సోర్స్ ఆఫ్ ఫండ్స్ ఉన్నాయి అని ఒక్కటి మనం జాగ్రత్తగా తీసుకొని చేసుకోగలిగితే కనుక డెఫినెట్గా సక్సెస్ వస్తుంది. సో ఇటలీ వెళ్ళాలి అని ఆలోచించే స్టూడెంట్స్కి ఏం సజెస్ట్ చేస్తారు మీరు? సో ఇటలీకి వచ్చేప్పుడు బేసిక్గా ఇట్ ఈస్ ఓన్లీ వన్స్ ఏ ఇంటేక్ విచ్ ఇస్ స్టార్టింగ్ ఇన్ సెప్టెంబర్. సో ఎవరైతే స్టూడెంట్స్ ఇప్పుడు కొంతమంది ఎలా ఉంటారంటే ఫస్ట్ ఇక్కడ బీటెక్ అవని అప్పుడు చూద్దాం, ఫస్ట్ ఇంటర్మీడియట్ అవని అప్పుడు ఆలోచిద్దాం. ఇప్పుడైతే మీరు పోస్ట్పోన్ చేస్తున్నారు, యూ మిస్సింగ్ ద క్రీమ్ టైం. బికాస్ ఇప్పుడు నేను చెప్పినట్లు ఇవన్నీ కూడా వరల్డ్ టాప్ ర్యాంకింగ్ యూనివర్సిటీస్ అయ్యి ఉండి ఫ్రీగా చదువు చెప్పి ఉల్టా డబ్బులు ఇస్తున్నప్పుడు కాంపిటీషన్ అనేది ఉంటుంది. సో ద ఎర్లీ యూ అప్లై, ద బెటర్ ఛాన్సెస్ యూ విల్ హ్యావ్ టు గెట్ ద అడ్మిషన్. అండ్ లక్కీగా ఏంటంటే విదేశ్ కౌన్సిల్ ఇస్ ఓన్లీ అఫీషియల్ రిప్రజెంటేటివ్ ఆఫ్ 17 పబ్లిక్ యూనివర్సిటీస్ ఇన్ ఇటలీ. సో ఎక్స్క్లూజివ్ పార్ట్నర్స్ మేము అక్కడ. కాబట్టి ఏంటంటే మా దగ్గర కొంతవరకు లాస్ట్ మినిట్లో వచ్చినా కూడా కొద్దిగా ఇఫ్ అండ్ బట్ చేయొచ్చు. కానీ ఈ వీసా ప్రాసెస్లో డాక్యుమెంటేషన్ విషయంలో ఏదైతే చెప్పానో అది చేసుకోవడానికి ప్రాపర్ టైం ఉండాలి. కాబట్టి ఐ రిక్వెస్ట్ ద స్టూడెంట్స్ హూ ఆర్ వాచింగ్ దిస్ వీడియో టు స్టార్ట్ ద ప్రాసెస్ ఇమీడియట్లీ, ఆర్ అట్లీస్ట్ స్టార్ట్ టాకింగ్ టు అస్ ఫర్ నౌ, సో దట్ మేము చెప్పగలుగుతాం ఇంకా నీ పరిస్థితి ఏంటి, టైం ఎంతవరకు ఉంది అనేది. కాబట్టి ఇప్పుడు ఏంటంటే చాలామంది ఇక్కడ బీటెక్ అయిపోయాక చేద్దాంలే, ఆర్ ఇంటర్మీడియట్ అయ్యాక చేద్దాంలే అనుకునేప్పటికీ మీకు మే జూన్ వచ్చేస్తుంది. అప్పటికప్పుడు సెప్టెంబర్ అంటే మీకు మళ్ళీ ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇప్పుడు దోస్ హూ ఆర్ పర్సూయింగ్ కెన్ స్టిల్ గెట్ ఇన్ టచ్ విత్ అస్ అండ్ స్టిల్ అవైల్ ద బెస్ట్ ఎడ్యుకేషన్ పాసిబుల్ అట్ వెరీ అఫోర్డబుల్ ప్రైసింగ్. సో చూసారు కదా, ఇటలీలో ఫ్రీ ఎడ్యుకేషన్తో పాటు ఎన్ని ఫెసిలిటీస్ అండ్ జాబ్ రిసోర్సెస్ అక్కడ ఉన్నాయనేది. సో ఇంకెందుకు ఆలస్యం, ఈ విషయంలో ఇంకా మీకు ఏ డౌట్స్ ఉన్నా అండ్ ఎప్పుడు ప్లాన్ చేసుకోవాలి అనే సజెషన్స్ కావాలన్నా అస్సలు ఆలోచించకండి, విదేశ్ కన్సల్టెంట్స్కి కన్సల్ట్ అవ్వండి.